జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, వంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైన చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లోనూ, అచ్యుతాపురాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైకాపా నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. జంతు బలులు చేసి ఉన్మాదుల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో జంతు బలి చేయడం నేరమని, వచ్చే ఎన్నికల్లో మేం గెలిస్తే మీ పరిస్థితి ఇదేనంటూ నినాదాలు ఇవ్వటం దారుణమని అన్నారు. వైకాపా శ్రేణులు ఏం చేసినా ఆ పార్టీ నాయకుడు నోరు తెరిచి తప్పని చెప్పడం లేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజకీయాలను అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తున్నారని అన్నారు. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయటం ఉన్మాదం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు కలిగించేందుకే కుట్రలు చేస్తున్నారని అన్నారు. చిన్నపిల్లల్ని కూడా సైకోలు, ఉన్మాదుల్లా తయారు చేస్తున్నారని తెలిపారు. టీనేజ్ పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతల ఉద్దేశాలు కూడా పిల్లల తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు. ఆస్తి గురించి సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టిన వారు మీ పిల్లల్ని రక్షిస్తారా? పిల్లలు రోడ్డుపైకి వచ్చి నరుకుతాం, చంపుతాం అంటున్నారని అన్నారు. తమ పార్టీ నేతలు చేసింది తప్పని జగన్ చెప్పలేరా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక దారుణాలు జరిగాయని, అధికారం కోల్పోయినా మరో రకం దారుణాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి వాటిని ఖండించలేదంటే జగన్ అసలు మనిషేనా అని అనిత మండిపడ్డారు. వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి, కొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న, వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా? ఈ కత్తి ఒక్కసారి కేకు కట్ చేసుకునే కత్తి అండి అది. కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువైపు వెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే, అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు, ఎంత నేరాలు చేయటానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదాకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయకూడదని కేంద్రం ఆదేశాలున్నాయని, అందుకే ఈ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. జనగణనకు ముందు విలీనానికి ఇబ్బందులు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. జనగణన పూర్తయిన తర్వాతే గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనపై నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని మంత్రి నారాయణ తెలిపారు. గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నాము.
దాన్ని ఇమీడియట్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేంటంటే సర్వే, కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాక ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. భూములిచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింక్ డాక్యుమెంట్లు అడగకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించారని పేర్కొన్నారు. జరీబు భూముల సమస్యపై సర్వే పూర్తి చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా జరీబు రైతులకు న్యాయం చేస్తామన్నారు. రాజధాని రైతుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులైన పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ శ్రవణ్ కుమార్ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమై దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించిన అంశాలను త్వరలోనే ఓ కొలికి తీసుకువస్తామన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జరీబు భూముల సమస్యలపై సర్వే పూర్తి చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా జరీబు రైతులకు న్యాయం చేస్తామన్నారు. లంక భూముల రిజిస్ట్రేషన్కు 277 మంది నమోదు చేసుకోవాల్సి ఉందని, వారంతా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అసైన్డ్ భూముల న్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక 80 గ్రీవెన్సెస్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ విషయంలో రోడ్ హీట్స్ విషయం ఈ 2 కాకుండా ఇంకో కొత్త 2 తీసుకొచ్చారు. రోడ్ హీట్స్ విషయంలో ఒకటి డివైడర్ ఉన్నా కూడా రోడ్ హీట్ కింద పరిగణించమన్నారు. రెండోది లార్జ్ ప్లాట్ ఉండి ఒక 5% ప్లాట్ 10 అడుగులో ఏదన్నా అది రోడ్ హిట్ అయినా కూడా అది కూడా మమ్మల్ని కన్సిడర్ చేయమని మళ్ళీ ఈ మధ్య అడిగారు. వాటికి మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు కాబట్టి ఆ రెండింటికి ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి వాటి రెండింటిని కన్సిడర్ చేయాలా లేదని నెక్స్ట్ టైం తీసుకుంటాం. బట్ అట్లీస్ట్ ఇప్పుడైతే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, లార్జ్ రోడ్ అండ్ స్మాల్ రోడ్డు ఉన్నటువంటి 150 మంది అవి చేయమని చెప్పాం. ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా వేరే వాస్తులేమి ఇంక ముందు కన్సిడర్ చెయ్యం, ఇప్పటి వరకు అడిగినవి తప్పించి. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఉండవల్లి లేఅవుట్లో మొన్న కొంత స్మాల్ ఇష్యూ అయిందని చెప్పారు. వాళ్ళ రైతులు వాళ్ళ వాదనలు చెప్పారు, సిఆర్డీ అధికారులు వాళ్ళ వర్షన్ చెప్పారు. ఏదేమైనప్పటికీ భార్గవ్ తేజ గారు నెక్స్ట్ షెడ్యూల్ 30వ తారీఖు లాటరీ ఉంది ఈ ప్రాసెస్లో. ఆ లాటరీని వారు మరొకసారి మళ్ళీ రైతులందరితో కూర్చోబెట్టి మాట్లాడి అది ఏ విధంగా చేయాలి, మిస్కాన్సెప్షన్స్ లేకుండా అనే దాని మీద డిస్కస్ చేసాం. అది క్లియర్ అవుతుంది. తర్వాత లంకా ల్యాండ్స్ మనం ఈ 3 కమిటీ తీసుకున్న తర్వాత లంకా ల్యాండ్స్ అన్నింటినీ కూడా రిజిస్టర్ చేయాలని లాస్ట్ టైం మనం డిసైడ్ చేసాం. అందులో దాదాపుగా 79 ప్లాట్స్ 9.14 ఇచ్చిన వాళ్ళ వరకు, అంటే అందరికీ కాల్స్ చేసి చెప్పిన 356 మంది మొత్తం ఉంటే 79 మంది మాత్రమే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 277 మంది రిజిస్టర్ చేసుకోవాలంటే 22% ఇప్పటివరకు రిజిస్టర్ అయింది. మిగిలిన వాళ్ళని కూడా వచ్చి రిజిస్టర్ చేసుకోమని కోరుకుంటా ఉన్నాం ఇందులో. తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్, లీగల్ హర్డిల్స్ అన్నిటి కోసం రెవెన్యూ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంట్ కోసం క్లారిటీకి పంపించారు. ఆ ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది అది ఇంకా పెండింగ్ ఉంది ప్రస్తుతం. పార్కులు ప్రజలవని, వీటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదేనని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ వద్ద, 33వ డివిజన్ ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు పార్క్ వద్ద ఏలూరు గట్టు మీద అభివృద్ధి చేసిన పార్కును బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో ఉన్న ఓపెన్ ప్లేసులు, పార్కులను పూర్తిగా ఆధునీకరించి ప్రజల వినియోగంలోకి తీసుకొస్తున్నామని, ఎంత ఖర్చైనా స్థానిక మహిళలు, సీనియర్ సిటిజన్లు, పిల్లలు సహా అందరికీ ఉపయోగపడే విధంగా పార్కులను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్బీఎస్ నగర్లో 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఉద్యానవనం అభివృద్ధి చేశామని, ముత్యాలంపాడు ఏలూరు కాలువగట్టు వద్ద 15వ సాధారణ నిధులతో 1 కోటి రూపాయల వ్యయంతో ప్రజల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, శర్వాణి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయిపాటి శైలజ అన్నారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణ భద్రతపై సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించిందన్నారు. చట్టం అమలులో ఇంకా పూర్తిస్థాయి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయ పార్టీలో పోష్ చట్టం అమలుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. విద్యా సంస్థల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, విద్యార్థుల ఆత్మహత్యలు వంటి వాటి పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, విద్యా సంస్కరణలను ప్రభుత్వం చేపట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు, వృత్తిపరమైన సంస్థల్లో పోష్ చట్టం అమలు అవసరం అనే అంశంపై మహిళా కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయ వ్యక్తీకరణ జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, పని ప్రదేశంలో రక్షణ లేదనే భావన ఇప్పటికీ ఉందని, ఇది రాజకీయ పార్టీలోనూ, బార్ అసోసియేషన్లలోనూ, విద్యా సంస్థలు తదితర అన్ని ప్రదేశాల్లో అమలు జరగాలని చర్చించడం జరిగిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. అసంఘటిత రంగంలో పరిస్థితులు కూడా అంచనా వేయవచ్చన్నారు. చట్టాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషణ చేయటం జరుగుతుందన్నారు. లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, అయినా కేసులు తక్కువ నమోదవుతున్నాయని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, బార్ అసోసియేషన్లు కూడా వర్క్ ప్లేస్గా వస్తుందని చెప్పారు. లైంగిక వేధింపులు పెరగటం, మహిళల రక్షణ, భద్రత అంశాలపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. చిన్నతనం నుండే సరైన ఆలోచన కల్పించడం వల్ల లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఉత్పన్నం కావని అభిప్రాయపడ్డారు. సామాజిక కళంకం కలుగుతుందనే ఆలోచనతో బయటకు చెప్పకుండా ఉండటం కూడా జరుగుతోందని పేర్కొన్నారు. కుటుంబాల్లో ఆలోచన విధానం మారాలన్నారు. యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో, లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసేయండి, కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి, ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఒక ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వబడ్డాయి. సో ఇలాంటప్పుడు ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో, ఫీమేల్ అడ్వకేట్స్, వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తున్నాం మన కోసం ఫైట్ చేయమని. అదే ఇష్యూ అడ్వకేట్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బికాజ్ కోర్ట్ ఇస్ సేయింగ్, హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ అంటే మీకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా, ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కదా, అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్, బార్ అసోసియేషన్స్ ఉన్నాయో దాని మీద డిస్కషన్. సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, లైంగిక వేధింపుల నివారణకు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. మహిళా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయనే నెపంతో ఆ చట్టాలను నిర్వీర్యం చేయకూడదన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్పు చేసి అమలు చేయాలన్నారు. పని ప్రదేశం నిర్వచనం విస్తృతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ సిఫార్సు చేసిన అంశాలతో కూడిన పత్రాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్కు అందజేశారు. పార్టీలకి, న్యాయవాద సంఘాలకు కూడా ఇది అమలు అవుతుందని చెప్పి కేరళ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఆ సెప్టెంబర్లో వచ్చినటువంటి తీర్పులు ఏంటంటే, ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల రీత్యా ఇది రాజకీయ పార్టీలకి, న్యాయవాద సంఘాలకి అమలు కాదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం, దీన్ని అమలు కావాలంటే చట్టం మార్చాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఒక సూచనను కూడా సుప్రీంకోర్టు చేయడం జరిగింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మేము ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలు కానీ, న్యాయవాద సంఘాలు కానీ సమాజానికి ఆదర్శంగా ఉండాలి. చట్టాల ముందు వీళ్ళు అమలు చేయాలి. రాబోయే చట్టాలు, ఎటువంటి చట్టాలు సమాజానికి అవసరమో అటువంటి నియమ నిబద్ధతతోటి ఈ రాజకీయ పార్టీలు కానీ, న్యాయవాద సంఘాలు కానీ కూడా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉన్నది అనేటువంటిది కూడా మేము ఫీల్ అవుతాం.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల భాగస్వామ్యంతో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. 14,000 కోట్లతో ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ విలువ నేడు 2.5 లక్షల కోట్ల సంపదకు చేరిందని వెల్లడించారు. దీనిపై మోదీ కన్ను పడ్డంతో ఎవరికో కట్టబెట్టాలనే దురుద్దేశంతో కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బీజేపీతో దోస్తానా ఉందని, స్టీల్ ప్లాంట్ పై 3 హీరోలు బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు కులాల పిచ్చితో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆంధ్రరత్న భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1970లో ఇందిరాగాంధీ విశాఖ స్టీల్ ప్లాంటుపై పార్లమెంటులో ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంటును కాంగ్రెస్ జాతికి అంకితం చేసిందని చెప్పుకొచ్చారు. 14,000 కోట్లతో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ వల్ల విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. వేలు లక్షల కుటుంబాలు స్టీల్ ప్లాంటుపై ఆధారపడి జీవనం సాగించారని అన్నారు. ఆనాటి ఉద్యమం ద్వారా అనేక మంది నాయకులుగా ఎదిగారని తెలిపారు. వెంకయ్యనాయుడు కూడా ఉద్యమం ద్వారా జాతీయ స్థాయి నేతగా ఎదిగారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్రం విడిపోయిందన్నారు. విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ను ప్రజలు పూర్తిగా ఓడించినట్లు చెప్పారు. విభజన అనంతరం చంద్రబాబు, జగన్లు సీఎంగా చేశారని, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారని అన్నారు. పోలీసులు ఏ ప్రభుత్వం ఉంటే వారికే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఇచ్చిన కాంగ్రెస్గా స్టీల్ ప్లాంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాజకీయపరమైన ప్రజాప్రతినిధులు లేరు. పార్లమెంట్లో కొట్టాడాలంటే మాకు నాయకులు లేరు. పోనీ రోడ్ల మీద ఎమ్మెల్యేలు మా రోడ్ల మీద కూర్చుందంటే మాకు ఎమ్మెల్యేలు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అంతా అటు చంద్రబాబు నాయుడు దగ్గర, ఇక్కడ వైఎస్ఆర్ జగన్ దగ్గర ఉన్నది. పోలీసు వ్యవస్థ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సరే ఇప్పుడున్న మా పీసీసీ ప్రెసిడెంటు షర్మిల గారు కానివ్వండి, మా మస్తాన్ కానివ్వండి, మా నాయకులందరూ కూడా ఇక్కడ మా ఆఫీసు పేరుస్తున్నారు. ఒక సందర్భంలో మస్తాన్ అలీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల గారు కూడా ఒక కార్యక్రమం చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. సరే కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చింది, అవకాశం లేనప్పుడు పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నాను. ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిందో, ఈడ 2 రాష్ట్రాలు విడిపోయిందో, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో నాయకులు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల మేమేం చేయలేని పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేయడం సరికాదని ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దిలీప్ సాహా ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి స్వచ్ఛంద విలీనాలు కావని, ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతున్న నిర్ణయాలని ఆయన విమర్శించారు. గత 10 ఏళ్లలో పెద్ద కార్పొరేట్ సంస్థలకు చెందిన 17 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసిన ప్రభుత్వం రైతుల రుణాల విషయంలో మాత్రం విభిన్నంగా ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ త్రైవార్షిక సమావేశం బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు ప్రభుత్వ విధానాలపై నిరసన వేదికగా నిలిచింది. నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దిలీప్ సాహా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 10 బ్యాంకులను 4గా విలీనం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ 3 లేదా 4 మెగా బ్యాంకులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, ఇవి స్వచ్ఛందంగా విలీనం కావని, ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతున్న నిర్ణయాలని విమర్శించారు. ముఖ్యంగా గత 10 ఏళ్లలో పెద్ద కార్పొరేట్ సంస్థలకు చెందిన 17 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసిన ప్రభుత్వం రైతుల రుణాల విషయంలో మాత్రం ఎందుకు విభిన్నంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. దేశ సంపదలో సగానికి పైగా కేవలం 1% జనాభా చేతుల్లోనే ఉండిపోవడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలు ఉన్నప్పటికీ కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో అధికారులు రాత్రి 9 గంటల వరకు పనిచేయాల్సి వస్తోందని, దీనివల్ల భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయని దిలీప్ సాహా వివరించారు. 5 రోజుల పనిదినాలు ఒప్పందానికి ఐబీఐ ఆమోదం తెలిపినప్పటికీ ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. Now there are again air that they want to create 3 or 4 mega banks in the country who would come under top 20 in the world, and this can happen only by mergers. Overnight no bank can grow that much. So again there is a threat that they will merge more and more banks, private sector banks, these public sector banks. These public sector banks
shrinking in number is going to affect so many things, like today whatever support we are giving to poor people through various schemes of the government, various other loan products, all these, slowly these poor people schemes will vanish. They will all compete for profitability only, and our motto was not the profitability, our motto was to raise the bar. అనంతరం ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నారయ్య మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకోసారి నిర్వహించే ఈ సమావేశం అధికారుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారానికి ఒక వేదిక అని తెలిపారు. మేనేజ్మెంట్ ప్రతినిధులతో చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలకు స్పష్టమైన హామీలు పొందేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను రక్షించుకోవడానికి దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా సభ్యులకు పిలుపునిచ్చారు. వాళ్ళ యొక్క వెల్ఫేర్ని మేము చూసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఈ మీటింగ్లో మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు మేనేజ్మెంట్ ఉంటారు, ఆఫీసర్ తరఫున మేము అసోసియేషన్ లీడర్స్ ఉంటాము. అందరి మధ్య కూడా మా ఇష్యూస్ను వాళ్ళకి చెప్తాం, వాళ్ళు కూడా మాకు కమిట్మెంట్ ఇస్తారు. సో ఈ విధంగా ఈ మీటింగ్ అనేది మాకు ఉపయోగపడుతుంది, సమస్యలు తీర్చడంలో ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. తర్వాత సార్ చెప్పినట్టు 5-day బ్యాంకింగ్, ఈఓబియు ఆల్రెడీ ఎజిటేషన్ స్టార్ట్ చేసాము ఇప్పుడు. సో అటువంటి ఎజిటేషన్స్ని యూనిటీ తీసుకురావాలంటే ఇటువంటి మీటింగ్స్లో మేము అందరికి చెప్తాము. అందరు మెంబర్స్ కలవాలంటే ఇటువంటి మీటింగ్స్ మాకు సహాయపడతాయి. ఆయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు అయిందని, తమకు న్యాయం జరుగుతుందనే భరోసా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ అన్నారు. ఈ కేసుకు క్లోజర్ అనేది కావాలని, ఇంకొకరికి ఇటువంటిది జరగకుండా బాధితులను ఆదుకునేలా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అండగా నిలిచేందుకు సహకరించాలని కోరారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కమిషన్ తరపున చేయగలిగింది చేసి వారికి అండగా నిలుస్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ రాయిపాటి శైలజను ఆయేషా మీరా తల్లిదండ్రులు కలిశారు. ఆయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లైనా కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం భాషా మహిళా కమిషన్ చైర్మన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాయిపాటి శైలజ మాట్లాడుతూ ఆయేషా మీరా హత్య జరిగి 18 సంవత్సరాలు గడిచినా తమకు న్యాయం జరగలేదని, ఆమె తల్లిదండ్రులు తమను కలిశారని తెలిపారు. సిబిఐ రిపోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టులో కేసు క్లోజ్ అయిందని, ఆ రిపోర్టులో ఏమి ఇచ్చారో తల్లిదండ్రులకు ఇంకా తెలియదని చెప్పారు. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు సిట్ వేశారని, తర్వాత సిబిఐకి మారిందని చెప్పారు. 18 ఏళ్లైనా తమకు న్యాయం జరగలేదని తల్లిదండ్రులు చెప్పారని అన్నారు. డిసెంబర్ 27 ఆయేషా మీరా చనిపోయిన రోజును ఆయేషా మీరా సంస్మరణ దినోత్సవంగా చేసి ఏమైనా సహాయం చేయవచ్చా, చారిటబుల్ ట్రస్ట్ ఆయేషా పేరు మీద స్థాపించి ప్రభుత్వ సహకారం తీసుకుని బాధితులకు సహాయం చేయాలనే ఆలోచనతో వారు వచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కమిషన్ తరపున చేయగలిగింది చేసి వారికి అండగా నిలుస్తామన్నారు. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సపోర్ట్ చేసి ఆయన స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎయిటింగ్ కానీ 2019లో జరిగింది, 18లో జరిగింది. 2018లో అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకొని స్పెషల్ సిట్గా వేశారు. ఆ తర్వాత అది మళ్ళీ సిబిఐకి మార్చడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే 18 ఏళ్ళైనా మాకు న్యాయం జరగలేదు, 18 ఏళ్ళు అయిపోయింది, పాప చనిపోయి ఇంకా మాకు క్లోజర్ అనేది రాలేదు. అలాగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంటే సెకండ్ టైం మళ్ళీ బాడీని తీసి ఇన్వెస్టిగేషన్ కోసం అని ఎగ్జ్యూమ్ చేశారు. అది ఎన్ని రోజులు అయిందండి? 7 years. అది కూడా 7 years అయింది. వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒక ఇదైతే, అట్లీస్ట్ మా పాప ఏదైతే రిమైన్స్ తీశారో దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది, అవి కూడా ఇంకా మాకు అప్పచెప్పలేదు. కనీసం అది అప్పచెప్తే మా క్లోజర్ మళ్ళీ బరీ చేసుకొని ఒక క్లోజర్ అనేది మాకు వస్తుంది. అలాగే ఏదైతే డిసెంబర్ 27 పాప చనిపోయిందో దాన్ని ఆయేషా మీరా సంస్మరణ దినోత్సవంగా ఏమైనా చేసి అట్లీస్ట్ ఎలాగైతే ఇలాంటి విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. లేకపోతే ఒక చారిటబుల్ ట్రస్ట్ మేము పాప పేరు మీద ఫామ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని ఇలాంటి విక్టిమ్స్కి ఎలాగైతే మనకి నిర్భయ ఫండ్ ఇవన్నీ కూడా వచ్చినాయో ఆ విధంగా ఆయేషా మీరా పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఫామ్ చేసి మేము విక్టిమ్స్కి హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి పేరెంట్స్ రావడం జరిగింది. ఆయేషా తల్లిదండ్రులు మాట్లాడుతూ సిబిఐ నివేదిక ప్రకారం కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసి తప్పుడు దర్యాప్తు ద్వారా అమాయకుడైన పిడతల సత్యంబాబును కేసులో ఇరికించారని పేర్కొన్నారు. 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అనంతరం సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడని అన్నారు.
2025 జూన్ 25న హైకోర్టులో సీబీఐ సమర్పించిన సీల్డ్ కవర్ నివేదిక తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపారు. అప్పటి నుంచి న్యాయం కోసం ఎదురు చూస్తున్న తమకు ఇది తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. అసలు వాళ్ళు ఎక్కడ విచారణ చేశారు? సిబిఐ విచారణ అనేది జరగలేదండి. నేను మొత్తుకుంటానే ఉన్నాను, మీరు విచారణ చేయట్లేదంటే మేము బైఫర్కేషన్ చేసేది ఏంటండి? ఏమంటే రాష్ట్రాలు బైఫర్కేషన్ చేస్తాం, కేసులు కూడా చేస్తారా? తెలంగాణ ఆయన సిబిఐ డిఎస్పీ స్వామి తీసుకున్నాడండి. తీసుకొని ఆ రోజు పార్ట్స్ ఇస్తామని చెప్పారు. ఆ పార్ట్స్ మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి కనుక్కుంటే బైఫర్కేషన్ అయిందమ్మా. నేను అన్నాను, అదేంటండి స్టేట్లో ఏమన్నా బైఫర్కేషన్ ఏంటంటే కేసుని వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేశామన్నారు. ఆ ట్రాన్స్ఫర్లో ఒరిస్సా ఆయన్ని తీసుకొచ్చారు. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మేమేం భాష మాట్లాడినా పక్క ఆయన చెప్పాలి. పక్క ఆయన ఏం చెబుతాడో ఆయనకే తెలియదు. అలాంటి వాళ్ళని దర్యాప్తు సంస్థలో ఉంచుతారండి? న్యాయం చేయాలనుకుంటే చేయొచ్చు. నిద్రపోయేవాడిని లేపితే ఉలిక్కిపడి లెగిస్తాడు. నటించేవాడిని ఏం చేస్తామండి? అలాంటిది సిబిఐ కూడా. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటే దారా కరుణశ్రీ దారాస్ విడిదిలను ఏర్పాటు చేయడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ విడుదలు జనాదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక సేవతో పాటు ప్రజలకు న్యాయం, సేవ అందించేందుకు దారాస్ లా సెంటర్ నెలకొల్పడాన్ని ఆయన అభినందించారు. అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటైన ధారాస్ కన్వెన్షన్ సెంటర్ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ధారాస్ లా సెంటర్ను కుటుంబ న్యాయస్థానం జడ్జి మాధవరావు, చార్టెడ్ అకౌంటెంట్ సుబ్బారాయుడుతో కలిసి ప్రారంభించారు. కరుణశ్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జన్మదిన కేకును కట్ చేశారు. కరుణశ్రీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణశ్రీ అందిస్తున్న సామాజిక సేవలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. లయన్స్ వాసవి క్లబ్ల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూనే అమృత హస్తం ద్వారా లక్షలాది మంది నిరుపేదల కడుపు నింపుతున్నారని బోండా ఉమా అన్నారు. ఇంకా నేత్రదానం చేయించడంలో కరుణశ్రీ చూపిన చొరవ అభినందనీయమన్నారు. కరుణశ్రీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని సమాజానికి మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆల్రెడీ దారా కరుణశ్రీ ఐ డొనేషన్ దాంట్లో చాలా రికార్డు స్థాయిలో ఆమె ఒక మహిళ అయినా చనిపోయిన డెడ్ బాడీల దగ్గరికి రాత్రిపూట కూడా తీసుకెళ్ళి ఐ డొనేషన్ను చేపించి అనేక మందికి చూపు రావడానికి కారణమైనటువంటి ధైర్యవంతురాలు మా సోదరి కరుణశ్రీ. మంచి కార్యక్రమాలు చేయటంలో, సామాజిక సేవ చేయటంలో, సోషల్ అవేర్నెస్తో మెడికల్ క్యాంపులు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. అలాంటి కరుణశ్రీ ఈరోజు ఇక్కడ ఇది సెంటర్ ప్రారంభించుకోవడం సంతోషం. కుటుంబ న్యాయస్థానం జిల్లా జడ్జి మాధవరావు, చార్టెడ్ అకౌంటెంట్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కరుణశ్రీ ఎంతో పట్టుదలతో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఆమె జడ్జి కూడా అవ్వాలని వారు ఆకాంక్షించారు. అడ్వకేటుగా కేసులు కోర్టుకు రాకుండానే కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. ఆవిడ 30 సంవత్సరాల గ్యాప్ తర్వాత రాసిన లా పరీక్షల్లో సక్సెస్ఫుల్గా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవడమే కాకుండా ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నారు. డిస్టింక్షన్ దగ్గరలో మార్కులు కూడా తెచ్చుకున్నారు. దీనికి మనం అందరం కూడా అభినందించాల్సిందే. అంతవరకు ఒకటి. ఆ తర్వాత ఈ లా ఎగ్జామ్ అయిన తర్వాత ఈ బార్ కౌన్సిల్ ఎగ్జామ్ కూడా ఇప్పుడు చాలా కష్టమైనటువంటిది. అది నేను అవగలుగుతానా లేదా అన్నారు. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మరి దారా కరుణశ్రీ గురించి పెద్దలు మాధవరావు గారు చెప్పారు. ఫర్ ద లాస్ట్ 30 years గురించి వారి గురించి నాకు బాగా పరిచయము. లైనిజంలో కానీ, వాసవిలో కానీ, ఆర్యవై సంఘాల్లో కానీ, అట్లానే అమృత హస్తం ఈ మధ్య చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు. మరి ఇంత ఎనర్జీగా ఎట్లా చేస్తున్నారో మాకు అసలు అర్థం కాదు. 3 years లా డిగ్రీ ఎప్పుడు చేశారో కూడా తెలీదు. సడన్గా అడ్వకేట్ అయిపోయారు. అనంతరం న్యాయవాది దారా కరుణశ్రీ మాట్లాడుతూ తమ లా సెంటర్లో వారానికి ఒకసారి ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ధారాస్ కన్వెన్షన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళ స్నానాలకు అనువుగా రెయిన్ ఎఫెక్ట్తో ప్రత్యేక ఏర్పాట్లు తమ విడిదిల్లులో ఏర్పాట్లు చేశామన్నారు. ఒక 3.5 yearsగా చేస్తున్నాను విజయవాడ కన్జ్యూమర్ కోర్టులో. అండ్ ఇప్పుడు మరి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు, సుబ్బారెడ్డి గారు అంటేనే నాకు తెలిసి ఏపీ కాదు, టోటల్ సౌత్ ఇండియాలోనే అంత పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ మనం చూసి ఉండబోము కూడా. ఎందుకంటే ఆయన ఒక 6-7 years బ్యాక్ పెద్ద ఆఫీస్ ఓపెన్ చేశారు. దాంట్లో దగ్గర 50 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు.
అంతమందిని ఆయన మేనేజ్ చేస్తూ ఆయన సింపుల్గా కూల్గా కామ్గా ఉంటారు. అది ఎలా మేనేజ్ చేయగలరు ఆయనకే అది. సో ఆయన బ్లెస్సింగ్స్తో కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే డెఫినెట్గా జడ్జి గారు కూడా ఇదివరకు చెప్పేవాళ్ళు ఏంటంటే అంటే మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్స్ చేయటం వలన ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్, ఇంకా లయన్స్ వాసవి క్లబ్బుల సభ్యులు, కరుణశ్రీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పోరంకిలోని భాష్యం బ్లూమ్స్ స్కూల్లో నిర్వహించిన స్ట్రీమ్ ఎక్స్పోను విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ తాహెరా సుల్తానా ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన నమూనాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు క్షేత్రస్థాయి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి వైవిధ్యభరితమైన ఎక్స్పోలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిని ఇందులో భాగస్వాములను చేయడం గొప్ప విషయమని ఆమె ప్రశంసించారు. పోరంకిలోని భాష్యం బ్లూమ్స్ స్కూల్లో నిర్వహించిన స్ట్రీమ్ ఎక్స్పో విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా నిలిచింది. ఈ ప్రదర్శనను విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ తహేరా సుల్తానా ప్రారంభించారు. విద్యార్థులు ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన నమూనాలను తిలకించి విద్యార్థులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాధారణంగా సైన్స్ ఫెయిర్ అంటే కేవలం సైన్స్ అంశాలే ఉంటాయని, కానీ ఇక్కడ బ్యాంకింగ్, ఆటోమొబైల్, కుకింగ్తో పాటు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే భువన విజయం, కన్యాశుల్కం వంటి ప్రదర్శనలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు క్షేత్రస్థాయి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి వైవిధ్యభరితమైన ఎక్స్పోలు ఎంతో దోహదపడతాయని, ప్రతి విద్యార్థిని ఇందులో భాగస్వాములను చేయటం గొప్ప విషయమని ఆమె ప్రశంసించారు. నైస్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ అందరికీ ఏదో ఒక మేము కూడా పార్టిసిపేట్ చేశాము అనేటటువంటి గ్రేట్నెస్ కోసము అందరినీ కూడా పార్ట్ అండ్ పార్సల్ చేయడము అండ్ ఆల్ సబ్జెక్ట్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేటటువంటిది చాలా బాగా నచ్చినటువంటి కాన్సెప్ట్. లైక్ మనము రెగ్యులర్గా చూస్తాము సైన్స్ ఎక్స్పో అంటే సైన్స్కి రిలేటెడ్ మాత్రమే టాపిక్స్ షోకేస్ చేస్తారు. బట్ హియర్ ద డిఫరెన్స్ ఈజ్ దాట్ వీఆర్ ఏబుల్ టు సీ హియర్ అంటే కన్యాశుల్కం మీద కానీ, తర్వాత హౌ ద కృష్ణదేవరాయలు ఎలాగా వాళ్ళ పోయిట్స్ని భువన విజయం అనేటటువంటిది ఏర్పాటు చేశారు. అంటే పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి అవేర్నెస్ మనకి బుక్స్లో బుకిష్ నాలెడ్జ్ కాకుండా డిఫరెంట్గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను రూపొందించామని తెలిపారు. ఉపాధ్యాయులు కేవలం మార్గదర్శనం చేయగా విద్యార్థులే స్వయంగా సమాచారాన్ని సేకరించి ప్రాజెక్టులను సిద్ధం చేశారని వివరించారు. గత వారం రోజులుగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో నమూనాలు తయారు చేశారని పేర్కొన్నారు. సో ఈరోజు ఒక స్టీమ్ ఎక్స్పో అనేదాన్ని ఇక్కడ మన స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్టీమ్ ఎక్స్పో ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే అన్లైక్ అదర్ సైన్స్ ఫెయిర్స్, సో పిల్లలు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు పేరెంట్స్తో, ఇంటరాక్షన్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ నుంచి కూడా కొన్ని ఆన్సర్స్ రాబడుతూ వీళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్తూ ఒక ఫ్రెండ్లీగా లైవ్లీ మోడ్లో ఈ ఎక్స్పో అనేది జరుగుతుంది. సో అలాగే దాంతోపాటుగా పేరెంట్కి ఒక చిన్న యాక్టివిటీ కండక్ట్ చేయడం, లాస్ట్లో వాళ్ళని అప్రిషియేట్ చేయడము, వాళ్ళని ఒక వామ్ గ్రీటింగ్స్తో వాళ్ళని వెల్కమ్ చేయడము. సో ఇవన్నీ కూడా ఈ స్టీమ్ ఎక్స్పోలో చాలా మెన్షన్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ యాక్చువల్లీ. సో ఇందులో ఒక్క సబ్జెక్ట్ అని కాదు, ఒక్క ప్రాజెక్టు, ఒక్క టాపిక్ అని కాదు. సో రైట్ ఫ్రమ్ సైన్స్ నుంచి ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ కూడా. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన యాక్టివిటీస్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జి జోషి, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు డ్రోన్స్ ఉపయోగంలోకి అందుబాటులోకి తీసుకొచ్చి యువతీ యువకులకు వ్యాపార ఆదాయ పరంగా చేయూత రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా మారుట్ షోరూం అందుబాటులోకి తీసుకొచ్చామని యజమాని వెనిగళ్ల శ్రీనివాస్ తెలిపారు. మారుట్ డ్రోన్స్ దేశవ్యాప్తంగా మంచి పేరుగాంచిందని, 3 నుంచి 7 ఎకరాలు వ్యవసాయ సాగు చేసుకునేందుకు చక్కగా ఉపయోగపడతాయని, రైతులకు వినియోగించుకుని సమయం ఆదాతో పాటు సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని నిడమానూరు బైపాస్ రోడ్డు వద్ద గోల్డెన్ ఎర్త్ ఎంటర్ప్రైజెస్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన మారుట్ డ్రోన్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ హాజరై షోరూం యజమానులు వెనిగళ్ల శ్రీనివాస్, వెనిగళ్ల సాకేత్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రోన్స్ వినియోగించుకుని పంట పండించుకోవడం నేడు సులువుగా మారుతుందన్నారు. మనందరికీ అన్నాన్ని ప్రసాదించే అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మారుత్ డ్రోన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. సాగులో ఖర్చులు తగ్గించుకుని అధిక లాభాలు సాధించవచ్చన్నారు. డ్రోన్స్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డ్రోన్స్ ఆపరేటర్స్ ఈ షోరూమును సందర్శించాలని బోండా రవితేజ కోరారు. ఈ డ్రోన్స్ యొక్క నూతన టెక్నాలజీ వల్ల రైతులకి పంట పండించుకోవడం అనేది చాలా సులువు అవటం అనేది చాలా సంతోషకరం. మరి అన్నదాత సుఖీభవ అంటారు. మరి అలాంటి అన్నాన్ని మన అందరికీ కూడా ప్రసాదించేది ఒక రైతు. ఆ రైతుకి మన టెక్నాలజీ ఏ విధంగా ఈ నూతన టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడేదాన్ని అనేది మనకు చాలా అవసరం. మరి అలాంటి ఒక దాంట్లో ఈరోజు రైతులు అనేక ఎకరాల వరి పండించుకోవాలన్నా దానికి ఫర్టిలైజర్స్ ఈ డ్రోన్ ద్వారా చాలా సులువుగా వాళ్ళు పండించుకునే విధానాన్ని మనం అందరం కూడా చాలా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యజమాని వెనిగల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు డ్రోన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చి యువకులకు వ్యాపార ఆదాయపరంగా చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా మారుత్ షోరూం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. మారుత్ డ్రోన్స్ దేశవ్యాప్తంగా మంచి పేరుగాంచిందని 3 నుంచి 7 ఎకరాలు వ్యవసాయ సాగు చేసుకునేందుకు చక్కగా ఉపయోగపడతాయని అన్నారు. 4 లక్షల రూపాయలు అనేక రకాల డ్రోన్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. రైతులు వినియోగించుకుని సమయం ఆదాతో పాటు సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. బాగా అప్డేట్ చేసి డెవలప్ చేయడం జరిగింది. ఇవి మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకి ఎకరానికి 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు కూడా వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి మోడల్స్ మన దగ్గర అందుబాటు రేట్లో కూడా మన్నికగా సేల్స్ సర్వీస్ కూడా అన్నీ అందుబాటులో ఉండేటట్టుగా మన మారుత్ కంపెనీ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. 100% కూడా మేము గ్యారంటీ ఇస్తాము. మీరు అందరూ కూడా వచ్చి మన మారుత్ డ్రోన్స్ని కొనుక్కొని ఆదాయం సమకూర్చుకోవాల్సిందిగా కోరుతాను. ఇందులో ప్రైజులు వచ్చి 4 లక్షల నుంచి డిఫరెంట్ మోడల్, అంటే కొంతమంది బ్యాటరీస్ అవైలబిలిటీ అవసరం బట్టి 7 లక్షల వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా బెస్ట్ ప్రైజుల్లో మనం బెస్ట్ ప్రొడక్ట్స్ ఈరోజు మనం మారుత్ డ్రోన్స్ ద్వారా రైతు సోదరులందరూ కూడా అందుబాటులోకి తీసుకుంటారు. అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల మారుత్ డ్రోన్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇటీవల బొడమేరు వరద వచ్చిన సమయంలో డ్రోన్స్ అందించిన సేవలు వెలకట్టలేమని అన్నారు. రైతులతో గ్రామీణ యువత మారుత్ డ్రోన్స్ వినియోగించి ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. ఇవాళ వ్యవసాయ రంగంలో ఈ 11, 10 లీటర్లు, 9 లీటర్ల మోడల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మిర్చి కానీ, పొగాకు కానీ, పత్తి కానీ, అట్లాగే చెరుకు కానీ, ఇంకా అన్ని పంటలకు కూడా ఒక యూనిఫామ్గా స్ప్రే చేయడానికి, అట్లాగే మొత్తం లార్జ్ ఎక్స్టెంట్లో ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు ఒక పంట కనుక ఉంటే ఆ మొత్తం రైతులందరూ కలిపి ఒక సమిష్టిగా దీన్ని చేసుకుంటే యూనిఫామ్గా అక్కడ పురుగులే కంట్రోల్ అవటానికి కానీ అలాగే పంట అభివృద్ధి చేయడానికి ఈ డ్రోన్ల ద్వారా అవకాశం ఉంటుంది. గత 40 సంవత్సరాలుగా ఉచిత హోమియో వైద్యం, కృష్ణ తత్వవేత్త, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఎన్నో లక్షల రూపాయల నగదు పారితోషికాలను అందించిన గొప్ప వ్యక్తి పులిపాటి వెంకటేశ్వరరావు అని పలువురు గుర్తు చేసుకున్నారు. పులిపాటి వెంకటేశ్వరరావు లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. నందిగామలో ఇంజనీరింగ్ మాస్టర్గా పేరుగాంచి విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ లెక్చరర్గా రిటైర్ అయి విజయవాడ విద్యాధరపురం రామరాజ్య నగర్ రాజుల వీధిలో నివాసం ఉంటున్న పులిపాటి వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం హఠాత్ మరణం చెందారు. పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ సేవా సమితి, శ్రీ రాధామాధవ సేవా సమితి పేరుతో పేద విద్యార్థులకు ఎన్నో లక్షల రూపాయల నగదు ఉపకార వేతనాలను అందించిన గొప్ప వ్యక్తి ఆయన అని గుర్తు చేసుకున్నారు. ప్రతిరోజు ఉచితంగా హోమియో వైద్యం చేస్తూ ఉచితంగా మందులు కూడా ఇచ్చారు అని తెలిపారు. శ్రీకృష్ణ భక్తిలో ప్రతిరోజు వారి ఇంట్లో శ్రీకృష్ణ భజన నిర్వహిస్తూ సొంతంగా శ్రీకృష్ణ మందిరాన్ని కూడా నిర్మించుకుని అటు భక్తి ఇటు దాతృత్వం అన్నింటా ఎముకలేని చెయ్యిలా పెద్ద పెద్ద మొత్తాల్లో సహాయం చేసినటువంటి పులిపాటి వెంకటేశ్వరరావు మన మధ్య లేని లోటు ఎవరూ పొరచలేరని చెప్పారు. వీరి ద్వారా సహాయం అందుకున్నటువంటి పేద విద్యార్థులు చాలామంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. వారు కూడా మళ్లీ మాస్టర్తో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. ఇది నిజంగా మన ఒక్కళ్ళకే కాదు, ఈ చుట్టుపక్కల చాలామందికి తీరని లోటు, అసలు ఎవరు కూడా పోడ్చలేనటువంటి లోటు. కారణం ఏంటంటే 83 సంవత్సరాల వయసులో కూడా ఆయన రోజు ఉదయం సాయంత్రం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఎంతోమందికి
హోమియో వైద్యం ఉచితంగా చేయటమే కాకుండా మందులు కూడా ఇస్తూ ఉంటారు. ఏ సమయంలో వచ్చినా ఎలాంటి ఇబ్బందితో వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి వైద్యం చేయటం. ఇదొక్కటే కాదు, ముఖ్యంగా పేద విద్యార్థులు అని ఎవరన్నా వచ్చి ఇలా అని చెబితే వాళ్ళ చదువుకు సంబంధించి ఆయన సహాయం చేయటమే కాకుండా సహాయం చేసే వాళ్ళని అటు ఇటు కలిపి వాళ్ళ చదువు ఎక్కడ ఆగకుండా చూస్తూ ఉంటారు. వారు మా ఇంట్లో మనిషిలాగానే ఉంటారు. ఆయన ఏ టైంకి వచ్చినా కూడా రాత్రి కాదు అపరాత్రి కానీ మా శ్రీమతి గారికి కూడా ఆయనే కూతురులాగా భావిస్తూ ఏ టైం వచ్చినా కూడా ఆమెకు మందులు వచ్చి చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. కానీ దురదృష్టం ఆయన కృష్ణనామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండేవారు. ఆ కృష్ణనామాన్ని తలుచుకుంటే ఆయన ఈరోజు పరపదించడం అనేది చాలా బాధాకరమైన విషయం. పేద విద్యార్థులు చదువు ఎక్కడ ఆగిపోకూడదని వారి వచ్చే శాలరీ మొత్తాన్ని ఈ వైద్య సేవలకి ప్రజలకి వీళ్ళకే ఖర్చు పెట్టేవాళ్ళు కుటుంబం కన్నా కూడా వారికి పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా వాళ్ళంతా మన కుటుంబం అని ఆలోచించే వ్యక్తి అన్నమాట. అటువంటి వ్యక్తి ఈరోజు మనందరినీ దూరం చేసి వెళ్ళిపోయారు. ఎన్నికల హామీలు గాలి కుదిలి పదవుల పంపకాల్లో కూటమి ప్రభుత్వం మునిగిపోయిందని, ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ భృతి 3000 ఇవ్వాలని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను మభ్యపెట్టేందుకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలును పూర్తిగా పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3000 అందిస్తామని, ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి అమలుపై ఎలాంటి ప్రకటన లేదని, జాబ్ క్యాలెండర్ గురించిన చర్చే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలు జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి టి ఆంజనేయులు తెలిపారు. మహాసభలను ఆహ్వాన సంఘం అధ్యక్షుడు రాఘవ శర్మ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సభలో జస్టిస్ చంద్రకుమార్, హిమాంశ కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి చిట్టిబాబు, చిలక బి చంద్రశేఖర్ తదితరులు తొలి రోజు ప్రసంగిస్తారని తెలిపారు. రెండవ రోజు ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్ను ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. పనిచేస్తున్న పౌర హక్కుల సంఘం తన 20వ రాష్ట్ర మహాసభలను వచ్చే నెల అంటే జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్నాం. ఆ మహాసభల సందర్భంగా ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ చేశాం. మొత్తం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ఒక ఫాసిజం వైపు నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటే ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకమై ముందుంటేనే మాత్రమే మన దేశం ఫాసిజానికి వైపు వెళ్ళకుండా కనీసం ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు కాపాడబడతాయని మేము భావిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.